ఆయన సజీవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. ఇక్కడ సోమవారం, మంగళవారం, బుధవారం అని లేదు. ఆదివారమున ఉన్నప్పుడే మగ్దలేని మరియా పెండల కాడ హల్లెలూయా ఎవరి దగ్గరకు వచ్చారండి? ఎవరున్నారు? ఎవరు సమాధి? దేవుని సమాధి. ఆయనను సమాధి చేశారు. ఆయనను చూడటానికి అక్కడికి మగ్దలేని మరియా పెండల కాడే వెళ్ళింది. నేను కూడా ఉదయాన్నే సమాజ్ దగ్గరికి వెళ్ళా. ఒక బ్రదర్ ఫోన్ చేసి వెళ్తే, ప్రతి ఒక్క సమాజ్ దగ్గర ఒక్కొక్క సమాజ్ దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు. శుభ్రం చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? శుభ్రం చేసుకుంటున్నారు. ఇంతే దండలు, పూలదండలు, పూలమాలలు వేస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి జనుడి ద్వారా మనుష్యులు శుభ్రం చేసే ఈ సమాధి కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుణ్ణి, అందుకే ఈ రోజున పునరుత్థాన దినం. ఏ దినం? ఆయన మరణించి, అందరూ మరణిస్తారు, లేచే ఛాన్స్ లేదు. లేచే ఛాన్స్ కనుక లేస్తే మా ఆయన వస్తాడాగని చెప్తాం. అంటామా? మా తాత వస్తాడాగో అని చెప్పగలుగుతాం. కానీ యేసయ్య మాత్రమే, ఆయన మాత్రమే ఒక్కడే మరణమును జయించి తిరిగి లేచాడు. మరణమును తిరిగి లేచిన మృత్యుంజయుడు. నా ప్రియమైనటువంటి జనుడు ద్వారా అక్కడ చూస్తూ చూస్తూ ఇంకా కిందికి వస్తే, మీరు సజీవుడైన వారిని ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? ఆయన సజీవుడైన తిరిగి లేచాడు. ఈ రోజున నా ప్రియజన్ బిడ్డరా, మనం ఎందుకు ప్రభు సన్నిధిలో ఆయనను మనము ఘనపరుచుకుంటున్నాం? మా వాడి చర్చి దగ్గరే ఉన్నాడు, అక్కడే పడిపోయినా సార్ చూడచ్చు. నేను చెప్తూనే ఉన్నా, నేను పడింది కింద. సజీవుడైన దేవుడు మన దేవుడు. ఆయన నీవు ఆరాధిస్తూ ఉన్నావు, ఆయన నీవు గణపరుస్తూ ఉన్నావు, ఆయన నీవు మహిమపరుస్తూ ఉన్నావు. ఆయన దగ్గర మనము ప్రాధేయపడాలి, ఆయన దగ్గర మనము విలపించాలి. దేవుని సన్నిధిలో మనము, ఇది పునరుత్థానం, రేపు కూడా మనము తిరిగి లేస్తాం. ఆయన రాకడలో, హల్లెలూయా, ఆయన రాకడలో మళ్ళా కూడా నీవు తిరిగి లేస్తావు. కనుక సజీవుడైన దేవుడు మన దేవుడు. మన పాట సజీవుడవై యేసయ్యా చిన్న నీ వారికి సహాయకుడై సమృద్ధితో ఆరాధించిన నిన్నే అనుదినమో కృప పొంది ఆనంద ధ్వనులతో. హల్లెలూయా. సజీవుడు ఎవరు ఈ లోకంలో సజీవుడు? మన దేవుడు సజీవుడు. ఈ రోజున నిన్ను, నన్ను, మనందరినీ పునరుత్థానించడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన రాకడలో మనము లేచేవారంగా ఉండాలా. ఆయన రాకడలో పాలుబందుల వారుగా ఉండాలా. ఆయన రాకడలో మనము దేవుని సన్నిధిలో ఆయన పిలిచినప్పుడు లేచి ఆయన ఆరాధించేవారు. సజీవుడైన దేవుడి ఆ ప్రియ దేవుని బిడ్డ, రేపు ఉన్నవారు ఈ రోజు ఉంటారు, ఈ రోజు ఉన్నవారు రేపు ఉంటాం లేదు. ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. కనుక మనము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా.
ఆయన లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయగలరు. కనుక నా ప్రియాదేని బిడ్డ అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఇక 10 నిమిషాలలో ఈ కార్యక్రమం ముగించబడుతుంది. అందరూ మోకరిద్దాం. అదే పాట తీసుకున్నాను. సిలువలో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ